ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరంగనాథుణ్ణి గోదాదేవి ప్రేమించడానికి ప్రమాణం ఏమిటి? ఇది ఒక రసరమ్యమైన ఆమె ప్రేమ కథ. భక్తి ప్రేమగా పరిమళించి శ్రీరంగనితో పరిణయానికి దారితీసిన గాథ అనడానికి ప్రమాణం చూద్దాం. గోదాదేవి 15 ఏళ్ల ప్రాయంలో రచించిన మరో కావ్యం నాచ్చియార్ తిరుమొళి, అంటే నాయకి రచించిన పవిత్ర గీతాలు అని అర్థం. శ్రీరంగనాథుణ్ణి వలచిన గోదాదేవి తన వలపు రంగరించి ఆయనకు పంపిన ప్రేమలేఖలు, ఆమె భావావేశ అనురాగ సందేశాలు, సడలని ఆశయాలు, అప్పుడప్పుడు అలకలు, చిన్న చిన్న కోపాలు ఇందులోని 143 పాసురాలలో వ్యక్తమవుతాయి. నాచ్చియార్ తిరుమొళి గోదాత్మను పరమాత్మతో అనుసంధించే అద్భుత ప్రేమ కావ్యమైతే, తిరుప్పావై ఆమెను సశరీరంగా రంగనాథునిలో విలీనం చేసిన మహాద్భుత 2 కావ్యాలు భక్తిని, పరమాత్మ పట్ల సమర్పణ భావాన్ని, శ్రీరంగనాథుణ్ణి వెతుక్కునే తాపత్రయాన్ని వివరిస్తాయి. మోక్షగాములందరికీ అనుసరణీయ మార్గాలను చూపుతాయి. అది ఆండాళ్ తిరువడిగలే శరణం. ఇంకో విషయం మిత్రమా, ఎంతసేపు నన్నెవరు గుర్తించట్లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని మదనపడిపోతున్నావా? కానీ నువ్వు ఎందరిని గుర్తించావు, ఎందరిని పట్టించుకున్నావు, ఎంతమంది బాధ తీర్చావు, ఎంతమంది గురించి ఆలోచించావు, ఒక్కసారి లెక్క కట్టుకో. అప్పుడు మీకే అర్థమవుతుంది నీ గురించి ఎవరు ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి అని. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం కదా. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వాడిని పట్టించుకోవడం మానేస్తావో అప్పుడే వాళ్ళు కూడా నీ గురించి ఆలోచించడం మానేస్తారని మర్చిపోకు. నీకు అవసరం వచ్చినప్పుడు ఎదుటివాడికి ఫోన్ చేయడం, మాట్లాడడం, కలవడం, ఇవి కాదు మనిషి పుట్టినవాడు చేయాల్సింది. ఎదుటివాడికి అవసరం వచ్చినప్పుడు మాట్లాడు, ఎదుటివాడు కలవాలనుకున్నప్పుడు కలువు, ఎదుటివాడు చూడాలనుకున్నప్పుడు కనపడు. కానీ ఆ టైంలో మనం పక్కన ఉండం, వాళ్ళకి ఏ సాయం చెయ్యం. కానీ మనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఉచ్చనిచ్చాలు మరిచిపోయి కాళ్ళ బేరానికి వెళ్తాం. అవసరం నిన్ను అతపాతాడానికి నెట్టివేస్తుందని మర్చిపోకు. ఆపదలో ఉన్న వ్యక్తి దగ్గరికి నువ్వు వెళితే నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు అడగక్కర్లేదు, ఆ వ్యక్తే నిన్ను. విషయం జనాలకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. చివరిగా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోనేసమా. మనల్ని అమితంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఒక్కసారి ద్వేషించటం మొదలు పెడితే ఎంతటి శత్రువు కూడా పనికిరాడు, అంతలా ద్వేషిస్తాడు. అమృతం కురిపించే మనస్సు విషాన్ని చంపడం మొదలు పెడితే కాలకూట విషం కూడా తలదించుకోవాల్సిందే. కాబట్టి ప్రేమని ప్రేమగా ఉన్నప్పుడే ఆస్వాదించు, దానిని పగగా మార్చుకోకు. ఆ పగను తట్టుకోవడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. అమితంగా ప్రేమించే వాళ్ళే అమితంగా ద్వేషించే పరిస్థితిని నువ్వు తెచ్చుకున్నావంటే నీకంటే మూర్ఖుడు, నీకంటే గుర్తుపెట్టుకో. అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదని మనసారా కోరుకుంటూ ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.